హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు అయితే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. సమ్మర్ హాలిడేస్కి అయితే ఎంతమంది వెళ్ళారో కామెంట్ చేయండి. నేనైతే సమ్మర్ హాలిడేస్ రాగానే ఒక 10 డేస్ తర్వాతనైతే మా ఇంటికి అయితే వచ్చాను. మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను. మొన్న ఒక 4 డేస్ అవుతుంది. ఈరోజు అయితే మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. ఎందుకంటే మిన్ను వాళ్ళకి బ్యాంగిల్స్ పెడతా అని చెప్పింది. అంటే అమ్మమ్మ మనవరాల గాజులు పెడుతున్నారు కదా, కొత్త ఆచారం వచ్చింది కదా. సో మా అమ్మ మా అక్క మా చిత్తలికి మా మిన్నుకి కలిపి ఒకేసారి పెడతా అని చెప్పేసి ఇన్ని రోజులు పెట్టలేదు. ఇద్దరం ఇక్కడే ఉన్నాము కదా. మా అక్క కూడా మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చింది, ఇక్కడే ఉన్నారు. సో ఈరోజు అయితే బ్యాంగిల్స్ పెడతారని మేము బయటికి అయితే వెళ్ళాము. అయితే మా మిన్నుకి మా అత్తమ్మ ఏమన్నా కొనుక్కో అని చెప్పేసి నాకు బోళ్ళ సెట్స్ అవి ఇవి కావాలి అని చెప్పేసి మిన్ను అడిగితే అవన్నీ తీసుకోవడానికి బయటకు వచ్చాము. మేము బర్మా బజార్కి అయితే వెళ్ళాము. మిన్ను అయితే ఆమెకి ఏది కావాలో అది కాకుండా ఆమెకు నచ్చిన ఏమేమో కొనుక్కుంటుంది. క్లే తీసుకున్నది, గమ్ము అవి ఇవి అని చెప్పేసి ఏమేమో తీసుకున్నది. వేస్ట్ థింగ్స్ మాత్రమే కొంటుంది. ఇక ఈ బర్మా బజార్ అయితే చాలా ఇయర్స్ నుండి మేము ఇంటర్ చదువుతున్నప్పటి నుండి ఉంది అనుకుంటా, మేబీ నాకు తెలిసి హుస్నాబాద్లో అయితే. ఇక మేము అక్కడి నుండి అయితే తీసుకొని అక్కడ బిల్లింగ్స్ చేయించుకొని బ్యాంగిల్స్ తీసుకుందామని లేడీస్ ఎంపోరియంకి అయితే వచ్చాము. ఇక్కడైతే మిన్ను సైజు చిత్తలి సైజు అయితే అస్సలు దొరకలేదు మాకు బ్యాంగిల్స్. ఇక అక్కడ మేము స్టిక్కర్స్ ప్యాకెట్స్ అయితే చూసాము. ఇది ఒకటి నాకు, ఒకటి మా చెల్లికి అయితే చెరొక టిక్లీ ప్యాకెట్ తీసుకొని బయటకు వచ్చాము. మళ్ళీ ఇంకా వేరే లేడీస్ ఎంపోరియంకి వెళ్ళాము. మేము ఎప్పుడు వచ్చినా శ్రీరామ లేడీస్ ఎంపోరియంకి వెళ్తాము. ఎక్కువ అయితే అందులోనే తీసుకుంటాము. ఇంకా బ్యాంగిల్స్ ఇవా అని చూస్తున్నాం మిన్నుకి చిత్తలికి. అసలు మిన్నుకి సైజు దొరకాలంటే చాలా కష్టం అవుతుంది. ఎప్పుడైనా కానీ మిన్ను సైజు అస్సలు దొరకవు. ఇక వీళ్ళిద్దరు చూడండి ఇక్కడ కూర్చొని నీకు అది నాకు ఇది అని అక్కడనే వంచుకుంటుర్రు. లేడీస్ ఎంపోరియంలో కూర్చొని మిన్ను నాకు ఇది, మా చిత్తల్లి నాకు ఇది అని చెప్పేసి ఇక బ్యాంగిల్స్ అయితే సెలెక్ట్ చేస్తున్నాము. ఇంకా వాళ్ళ సైజెస్ అయితే అస్సలు దొరకట్లేదు. ఇక మిన్ను సైజెస్ అయితే దొరకడం చాలా కష్టం. ఆమెకి చిన్నగా ఉంటుంది కదా హ్యాండ్. సో మిన్నుకి అయితే చిన్న బ్యాంగిల్స్. ఇక చిట్టలు ఇక్కడ నేను చూస్తున్నాను. మిన్నుకి అవి చాలా పెద్దగా అయ్యాయి. ఇవైతే మెరూన్ కలర్ అయితే చాలా బాగున్నాయి. మిన్నుకి చిట్టలకి ఇవి రెండు అయితే ఒకటి సెలెక్ట్ చేసాము. ఇక తీసుకొని అయితే వచ్చాము. అక్కడికి వచ్చినాక మా అత్తమ్మ నాకు కొన్ని తీసుకురమ్మని చెప్పింది. ఇంకా ఒకటి అన్న అయితే తీసుకొని అక్కడ బిల్లింగ్ అయితే చేయించుకొని ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మనైతే వాళ్ళకి ఇక ఇంటికి రాగానే మా అమ్మనైతే బ్యాంగిల్స్ అనేది తీసుకొని ఒక ప్లేట్లో మిన్ను బ్యాంగిల్స్, మా చిట్టలి బ్యాంగిల్స్ ఇద్దరికి అన్నీ పెట్టేసింది. పక్కన పెట్టేసి ఇక వాళ్ళ ఇద్దరికైతే బొట్టు పెట్టేసి మిన్నుకి చిట్టలికి ఇద్దరికి బొట్టు పెట్టింది. మా చిట్టలిని మా మమ్మీకి బొట్టు పెట్టు అని అంటే నేను పెట్టపో అని చెప్పేసి ఆ చిట్టలికి తెలియదు కదా చిన్నపిల్లలకి. మా మిన్ను ఉండి నేను పెడతా అని చెప్పేసి బొట్టు తీసుకొని మా అమ్మకైతే బొట్టు పెట్టింది. నెక్స్ట్ చిట్టలి కూడా తీసుకొని పెట్టింది. అంటే వాళ్ళు చిన్నవాళ్ళు కదా, వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి మనం ఇప్పటి నుండే కొంచెం నేర్పించడానికి ట్రై చేయాలి అంతే. ఇక మా చిట్టల్లి కూడా పెట్టింది. 2 times పెట్టాలని మా నాన్న అన్నాడు. మా నాన్నతోనే మళ్ళీ పెడుతుంది. ఇక 9 మెంబర్స్కి పెట్టాలి. మేమందరం 9 మెంబర్స్ ఉన్నాం అన్నట్టు 9 మెంబర్స్కి బొట్టు పెడదామని చెప్పేసి ఇక మా అక్కను పిలిచి మా అక్కకు పెట్టింది. నెక్స్ట్ నాకు, ఇక మా చెల్లెళ్ళు ఇద్దరికి పెట్టింది. మా మానసకి మా పిన్ని కుదురు మా హనీగానికి వాళ్ళిద్దరికి కూడా బొట్లు పెట్టేసిర్రు. ఇక బొట్టు పెట్టి పసుపు బొట్టు లాగిస్తే మేము పెట్టుకుంటున్నాం అన్నట్టు. ఇక నెక్స్ట్ ఇప్పుడు నాకే పెడుతుంది. నేను కూడా మా మమ్మీకి పెట్టాను. ఇక మా అక్కని తీసుకోమని చెప్పేసి మా అమ్మ మురళికి మా నాన్నకు పెట్టమని చెప్పింది. వాళ్ళకు కూడా పెట్టింది. మీరు కూడా ఎంతమంది అమ్మమ్మ మనవరాల గాజులు వేసుకున్నారో కామెంట్ చేయండి. వాళ్ళు గాజులు వేస్తే మనం ఏదో ఒకటి వాళ్ళకి రిటర్న్గా కొనివ్వాలన్నట్టు, సారీస్ కానీ ఏదైనా తీసుకోవాలి. అయితే మా అక్క నేను ఇద్దరం కలిసి మంచి శారీ తీసుకుందామని చెప్పేసి మేము అయితే ఏం పెట్టలేదు ప్రజెంట్. ఇక వీళ్ళందరికైతే బొట్లు పెట్టి ఇక గాజులు వేసుకుంటున్నారు. ఇక మా చిట్టలి బ్యాంగిల్స్ వేసుకుంటా అంటే చూడండి, ఆమె ఫస్ట్ టైం అసలు ఆమె అంత హెవీగా ఎప్పుడు బ్యాంగిల్స్ వేసుకోదు. ఇక దానికి మొత్తం మెరుపు ఉన్నది అన్నట్టు. ఆ బ్యాంగిల్స్కి సీసా బ్యాంగిల్స్ వేయాలంటే అవే కొనుకొచ్చాము. ఇక వేసుకొని వాళ్ళ సంబరాలు చూడాలి. ఇద్దరు అక్క చెల్లెళ్ళు అయితే ఇక ఘోరంగా మురుస్తున్నారు ఇద్దరు. మా చిట్టలి చూడండి, ఆమె గాజులు వేసుకున్నది. ఇక మా మిన్ను అయితే ఎప్పుడు నాకు వేస్తుందా అని ఇక మా మిన్ను స్టంటులు చూడండి, ఒక్క దగ్గర అస్సలు కూర్చోదు. ఇక చూడండి ఎట్లే గుర్తుందో మిన్నుతో అయితే మామూలుగా ఉండదు. మస్తు మాటలు నేర్చింది అసలు. ఇక మిన్నును లెగ్స్ ఫోల్డ్ చేసుకోమని మిన్నుకు చెప్పడంతోనే ఓకే మమ్మీ అని పెట్టింది. ఇక బ్యాంగిల్స్ ఎప్పుడెప్పుడు వేస్తుందా, ఎప్పుడెప్పుడు హైడ్ పడదామా అని చూస్తుంది మిన్ను. ఇక మిన్నుకు కూడా పెట్టేసింది. మా చిట్టతల్లి కూడా ఎట్లా నవ్వుతుందో మా మిన్నుకు గాజులు పెడుతుంటే. ఇక బ్యాంగిల్స్ పెట్టుకున్న తర్వాత మా మిన్ను హ్యాండ్స్ చిట్టతల్లి హ్యాండ్స్ దగ్గర పెట్టి కొన్ని పిక్స్ అయితే తీసుకున్నారు. ఇక తర్వాత వాళ్ళకి స్వీట్స్ అయితే పెట్టారు. ఇద్దరు స్వీట్స్ గాజులు వేసిన తర్వాత స్వీట్స్
స్వీట్స్ అయితే తినిపించుకున్నారు. అందరికీ స్వీట్స్ అయితే ఇచ్చాము. మళ్ళీ వాళ్ళిద్దరు కలిసి మా అమ్మకు కూడా స్వీట్ పెట్టండి అని అంటే ఇద్దరు ఒకరి హ్యాండ్ ఒకరు పట్టుకొని మా అమ్మకు కూడా స్వీట్ తినిపించారు. మీరు కూడా సమ్మర్ హాలిడేస్లో ఎంతమంది ఎంజాయ్ చేస్తున్నారో కామెంట్ చేయండి. మేమైతే సమ్మర్ హాలిడేస్ మొత్తం ఇక్కడే ఉంటాము. అక్కడికి ఇక్కడికి తిరగడమే అవుతుంది. నాకైతే ఇటు మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే కామన్ దగ్గరే కాబట్టి ఎప్పుడు తిరుగుతూనే ఉంటాం అన్నట్టు. ఇక బ్యాంగిల్స్ మా మిన్నుకి అయితే వేయడం కంప్లీట్ అయింది. ఇక మా మిన్నుని మోతిచూరు లడ్డు తినను మమ్మీ అన్నది. ఆమె లైట్గా ఎక్కువ ఆమెకు స్వీట్స్ ఇష్టం. మురళి ఉన్ను మిన్నుకు చాలా ఇష్టం స్వీట్స్, అయితే బాగానే తింటారు. ఇక బ్యాంగిల్స్ అయితే అందరూ ఇక బ్యాంగిల్స్ వేసుకొని చూడండి. ఇక మా మిన్ను హ్యాపీనెస్ చూడాలి. అసలు ఆ మెరుపు మొత్తం చేతులకి ఫేస్కి అసలు మామూలుగా కాదు. అసలు వేసినాక ఒక 5 minutes అట్లుంచి తీసేసాము, ఎందుకంటే మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. అప్పటికే ఆమె ఫేస్కి ఇక అయిపోయింది. సమ్మర్ హాలిడేస్ అయితే మిన్ను అయితే చాలా ఎంజాయ్ చేస్తుంది ఇక్కడ వాళ్ళ అక్కతోని. ఇంటి దగ్గర కూడా పక్కన పిల్లలతోనైతే చాలా ఆడుతుంది. అసలు ఇక ట్యాబ్ ఉంది కదా మిన్ను 24 hours ఆ ట్యాబ్ చూడడమే. ఇక ఒక 1 hour అయితే మళ్ళీ ఏబీసీలు ఆమెకి చెప్పినవి ONG 1లు 1 2లు ఎక్కడ మర్చిపోతుందా అని చెప్పేసి మోస్ట్లీ ఆమెకి నేర్పించడానికే చూస్తున్నాం. మేమైతే ట్రై చేస్తున్నాం. కాకపోతే రాస్తుంది, ఏం మర్చిపోలేదు మిన్ను అయితే. ఇక వాళ్ళు నేర్పించడానికి ఇప్పుడే స్టార్ట్ చేసాము, నేర్చుకుంటుంది. ఓకే ఫ్రెండ్స్, సమ్మర్లో మీరు కూడా ఎలా ఎంజాయ్ చేస్తున్నారో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నుండి అయితే ఫుల్ వీడియోస్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.